విరోధులారా, మేము అలా కాదు. తండ్రికి ఇవ్వవలసిన ఘనత తండ్రిది, కుమారుని గణపరచవలసిన ఘనత కుమారునిగా మేం గణపరిచినట్టుగా మీరు ఎవరైనా గణపరిచారా? చెప్పండి. యేసు ప్రభు ఏమంటే తమిళ హిందూ అన్నారండి. యేసు ప్రభుకి పెళ్ళయింది అన్నారండి. యేసు ప్రభువుని గురించి తప్పుడు మాటలు మాట్లాడండి. ఈ తప్పుడు వ్యాఖ్యానాలు చేస్తున్నప్పుడు ఏమండి మీకు అంత రోషం ఉంటే, అంత చేవ ఉంటే యేసు ప్రభుని అనేసామని బాధపడిపోతున్నారు కదా. ఏమండి ఈ తండ్రి దగ్గర తండ్రి భిక్ష వేశాడు అనే దానికే మీకు ఎంత రోషం వచ్చేస్తే, యేసు మగ్దలేని మరియతో పిల్లల కన్నాడు, ఆమె ఆయన తల్లి ఒక వ్యభిచార సంబంధంగా కన్నదనుడు. మరి ప్రబుద్ధులందరూ ఏమైపోయారు? నోరు రాలేదురా క్రీస్తు విరోధులారా? మీకు ఎందుకలా గొంతు సైలెంట్ అయిపోయింది? ఆ రోజు నిలబడింది పక్షాన జైశాలి క్రైస్ట్ చర్చ్ BOUI, మర్చిపోకండి. ఇది కట్టు కదా అనుకున్నారా? కమాన్ ప్లే. యేసుక్రీస్తు వివాహితుడు పెళ్లి అయిపోయిందని చెప్పారా? అప్పుడు మరి ఈ బెచ్చగాళ్ళుగా పెద్ద పెద్ద పోస్టులు పెట్టి మాటిమాటికి మాట్లాడి ఈ బెచ్చగాళ్ళందరూ ఏమయ్యారు? యూట్యూబ్ బెచ్చగాళ్ళు వీళ్ళంతా. ఎరా యూట్యూబ్ బెచ్చగాళ్ళు ఏమయ్యారా మీరంతా? కమాన్ ప్లే. సౌండ్ ఈనానా చూడండి జాగ్రత్తగా. సాక్ష్యాలు ఇవి మీకు, సాక్ష్యాలు. BOUI మొదట నిలబడింది యేసునందుకు. The first assertion that Jesus was married. A fragment of an ancient Egyptian papyrus known as the Gospel of Jesus' Wife was unveiled in 2012, containing the phrase Jesus said to them, "My wife." మేరీతో అన్నాడు మై వైఫ్ అన్నాడు మగ్దలేని మరియతో. ఈ సన్నాసులు చెప్తున్నారు. మీరు ఎవరినైతే విదేశీయులు నమ్ముకున్నారో ఆ విదేశీ సన్నాసులు చెప్తున్నారు ద లాస్ట్ గాస్పల్ అట. అలాంటప్పుడు డావెన్సీ కోడ్ అనేది రాసినప్పుడు నా తండ్రి జైశాల్ రా జబ్బ చరిచాడు, బైబుల్ పక్షాన్ని పిలిచాడు రా. పిలవటమే కాదురా, వేల మంది ఎలా వచ్చామో రే మీ కళ్ళుతో చూసి కుళ్ళి కృషించండి రా. వేల మంది జనాన్ని చూసి మా సైన్యం ఎవరు? మా సైన్యం అదిగో సాక్షి పేపర్లు ఒకసారి పాస్ చేయనా. ఏమండి మేము అన్న మాటలను ఏమండి పత్రికల్లో ప్రచురించే, పత్రికల్లో ఒక సాక్షి, ఒక ఈనాడు, ఏమంటే మేము చేసిన పనులు. కమాన్ ప్లే. క్రీస్తుని అన్నందుకు ఇది మర్చిపోకండి. మా పేర్లే కనబడతాయి అక్కడ. ఉన్నారు కొంతమంది, కొన్ని సంఘాలు వేళ్ల మీద లెక్క పెట్టి ఒకళ్ళిద్దరు మాత్రమే కలిశారండి, మిగతా ఏ సంఘాలు కలవలేదండి. ఎందుకో తెలుసా? పాస్ చేయనా. అప్పుడు రమ్మంటే మనం సవాళ్లు చేయకూడదండి. ఈ గాజులు వేసుకున్న వాళ్ళు యేసుప్రభు అంటే పెద్ద రోషం వచ్చి యూట్యూబ్ నందు ఈ బెచ్చగాళ్ళు డబ్బుల కోసం, వ్యూస్ కోసం మాట్లాడుతున్నారే. రే క్రీస్తు విరోధులారా, అలా ఏమైపోయారా? మీరంతా నిద్రపోతున్నారా? లేదా చీరలు కట్టుకుని గాజులు వేసుకుని కూర్చున్నారా? యేసుప్రభుని అంటుంటే నా యేసునన్నందుకు మేమురా నిలబడింది. ఈ తెలుగు రాష్ట్రాల్లో నిలబడింది మేము. TV9 లాంటి దాంట్లో సవాలు చేసింది, డావెన్సీ కూడా మీద సవాల్ చేసింది ఎవరో? మీరు ఎవరైనా సవాల్ చేశారు? ఇంటర్నేషనల్ ఛాలెంజ్ చెప్పండి రా, ఎవరైనా సవాల్ చేశారా? నా ప్లే చేయగ జనాలు చూడండి. యేసు వివాహితుడు అన్నందుకు హెచ్చరిక ఇచ్చాం. న్యూస్ పేపర్ల హెచ్చరిక. ఆంధ్ర, తెలంగాణ, బెంగళూరు, చెన్నై. పాట వినండి రా, పాట వినండి. నోరు మూయించే నీవే, కాలమే రాస్తున్న ప్రతివాడికి యేసు ఎవరో చెప్పాలి నీవే. పరిశుద్ధుడురా, పవిత్రుడురా, అతని గుణాలను ప్రకటించే యాజకుడివిరా. పరిశుద్ధుడురా, పవిత్రుడురా, అతని గుణాలను ప్రకటించే యాజకుడివిరా. వాదించి ఒప్పించి గెలిపించరా యేసుని. భూమిని తలక్రిందులు చేయువారే ఈ తరంలోనే వచ్చినారే. భూమిని తలక్రిందులు చేయువారే ఈ తరంలోనే వచ్చినారే. మా సింహాలు రా, ఆడ సింహాలు, మగ సింహాలు రా. ఇవన్నీ నువ్వు ఏ రోజున వచ్చావు రోడ్డు మీదకి? నీ మొహం యూట్యూబ్ లో కూర్చొని లోన టీపీ పెట్టడం కాదురా రే క్రీస్తు విరోధి. చూడరా విశాఖపట్నంలో ఎవడో క్లిప్పులు కాదు ఇవి, ఎవడో ర్యాలీ చేస్తే అడుక్కు తెచ్చుకునే క్లిప్పులు కాదు ఇవి. దట్ ఈస్ BOUI. అదిగో మాట్లాడుతున్నాడు అక్కడ. LPB కనబడ్డాడు అక్కడ. అరే అంబేద్కర్ ఆపండి. అక్కడ అంబేద్కర్ విగ్రహం దగ్గర చూడండి, బైబిల్ ఎత్తి చూపించాడు ప్రసన్న బాబు. వెనకాతలే సింహం, సంగీత సింహం చూడండి రా. కింగ్ జాన్సన్ విక్టర్ సంగీత సింహాలు రా. మేమంతా యేసునన్నందుకు తినేస్తాం. ఎవరిని ఆయన యేసునన్నందుకు తినేస్తాం. నువ్వు చేతకానుడు గదిలో కూర్చొని ఒక DP పెట్టి
బెచ్చగాడని చెప్పడానికి సిగ్గు లేదు నీకు? 10 సార్లు యేసు ప్రభు కోసం చెప్పడానికి నీకు అంత దమ్ముంటే మాలాగా వచ్చి ఎదుర్కోరా, నోరు మూయించి చూద్దాం వెళ్ళి దొంగ వాళ్ళని. ఈరోజు బైబిల్ పై నోరు పారేసుకున్నారు చాలా మంది. మాలా సవాలుకి పిలిచి నోరు మూయించు. నీ మొహం నువ్వే నోరు మూసుకొని దండం పెట్టి వచ్చేసావు, చేతకానోడు నువ్వు. ప్లే. యేసుకే పెళ్ళన్న ప్రతివాడికి నోరు మూయించే మగాడు నీవే. కాలమే రాస్తున్న ప్రతివాడికి యేసు ఎవరో చెప్పాలి నీవే. కనబడేది BOUI AITCC పవిత్రుడు, ఒక రాష్ట్రం కాదురా, 8 రాష్ట్రాల్లో. యాజకుడి వీరా, అదిగో సింహం. ఒప్పించి గెలిపి చూడరా జనాన్ని, చూడరా జనాన్ని. ఏమండి, ఈ మధ్యన LPB లైవ్ అప్డేట్స్ లో నేను క్రీస్తు తమిళ హిందూ ఒకటి కాదండి, ఇలా అన్న ప్రతి చోట గళమెత్తింది మేమేరా. ఎవరి సంఘాలు కలిసినా కలవకపోయినా క్రీస్తు పక్షాన వాదించింది మేమేరా. దట్ ఈస్ BOUI. యేసు ప్రభు నేనే ఏదో అన్నానని ప్రజల్ని ఏదో తిరుగుబాటు చేయిస్తున్నామే. రే చేతకానోడా, చేతకాని. ఈ మాటలు పోస్టులు పెట్టేవాళ్ళు అందరితో చెబుతున్నాను, మీరు చేతకాని వాళ్ళు. లేదు మాకు దమ్ముంది, చేతనైంది అంటారా? ఇప్పుడు మాట్లాడుతున్న ఎవరినైనా సరే జైశాలి PD సుందర్రావు నోరు మూయించినట్లుగా మూయించగలరా మీరు? ఒక రావుపూడి వెంకటాద్రి నోరు మూసాడు, ఇంకా మాట్లాడలేదు వాడు. కమాన్ వినండి, మరలా చెప్తున్నాను. ఒక జైశాలి PD సుందర్రావు రావుపూడి వెంకటాద్రి నోరు మూయించాడు, మాట్లాడలేదు వాడు. NV బ్రహ్మం నోరు మూసుకున్నాడు, వేదవ్యాస నోరు మూసుకున్నాడు, అహ్మద్ దేదాద్ నోరు మూసుకున్నాడు. వీళ్ళందరూ నోరు మూసారా, మాట్లాడదు. అలా చేసాంరా యుద్ధం, అదిరా పోటీ. ఎందుకో తెలుసా? యేసు ప్రభు కోసం. నువ్వు నిలబడలేదు, అప్పుడు నీకు ఒడ్డు కూడా కోసర్లేదు. నువ్వు చిన్న బచ్చాయి అంటావు, చిన్న పిల్లాడివి. అప్పుడు చాలా మంది పుట్టుండ్రు కూడా మేము ర్యాలీ చేసేటప్పుడు. ఏంట్రా తెలుసు మీకు చరిత్ర? నీకేం తెలుసు పాత చరిత్ర? ఏదో క్రైస్తవుల మీద ఏదో తిరుగుబాటు చేసినంత మేము భయపడిపోతాం అనుకున్నా. రే సింహాలం రా, సింహాలం మేము, సింహాలం. ఎవడికి భయపడాం? ఎవడికి భయపడాం. ఏమండి, మేసాలు తిప్పినందుకు బాధ. తిప్పు సోదరా మేసాలు. నీకు తిరగకపోతారా, నేను తిప్పుతాను పోనీ. ఏమండి, క్రీస్తు కోసం తిప్పానని చెప్పాను రా మేసం. అయినా ఎందుకర్రా మీకు అసూయ? మేము చేసినట్లుగా మీరు చేస్తే మీకు సలాం కొడతాం, హ్యాట్స్ ఆఫ్ అంటా మేము కూడా. ఎందుకంటే మీరు మన క్రీస్తు పక్షాన్ని కదా చేస్తున్నారు. చెయ్యండి ర్యాలీలు, వేలకు వేలుగా రోడ్ల మీదకి వచ్చి క్రీస్తు పక్షాన్ని నిలబడింది మేము అని ధైర్యంగా అతిశయంగా చెప్పుకున్నాం మేము. నీలా కేవలం కూర్చున్నప్పుడు యూట్యూబ్ లేదనుకున్నా ఉందే, కానీ న్యూస్ మీడియాను కూడా వణుకు పుట్టించారు. ఆ న్యూస్ మీడియాను వణుకో. అరే ఎవడు మాట్లాడడానికి వీళ్ళది యేసు ప్రభు కోసం అని TV9 TV5 అట్లా మాట్లాడారా? ఎన్ని సాక్ష్యాలు నీకు తెలియకపోతే వెళ్ళరా, చూడు, హిస్టరీ చదవరా. నీకు తెలియవేవి? యేసు ప్రభుననేసరి, యేసు ప్రభుననేసరి, యేసు ప్రభుననేసరి. అరే యేసు నన్నందుకు మేమురా నిలబడింది. ఆ రోజు నిలబడింది మేమే. మరలా చెప్తాను, భవిష్యత్తులో ఎవడైనా ఢీ కొట్టి బైబిల్ తప్పు, యేసు తప్పు అంటే, యేసు తప్పు అంటే చెప్తున్నాను, వాడిని ఓడించి మెడలు వంచేసేది మేమరా. అలాంటి ఎవడైనా ఉంటే తీసుకురా. కమాండ్ టర్మ్స్ అండ్ కండిషన్స్. మేము ఓడిపోతే బైబిల్ వదిలేస్తాం. అలాంటి సవాల్ నువ్వు చేయగలవా? నువ్వు ఓడిపోతే హిందువుడిగా మారిపోయి సవాల్ నువ్వు చేయగలవా? నీలో అంత దమ్ము సత్తా లేదు. అరే ఈ ప్రపంచానికి తెలుసురా, సత్యం దమ్ము ఉందంటే అది BOUIలో ఉందని సంగతి తెలుసా? అందుకే ఇప్పుడు మేము చేతకాని వాళ్ళం, BOI దగ్గర ఏదో చేతకాని వాళ్ళగా అడంగులుగా అయిపోయి గాజులు వేసుకొని మేము. కనుక ఇప్పుడు BOI మీద బురద చల్లాలి అంటే చెప్పిన రెఫరెన్స్లు కౌంటర్ ఇవ్వడం చేతకాని వాళ్ళు మాట్లాడబడిన మాటను వక్రీకరించేసి ఏదో చెప్పేసినంత మాత్రాన హే ఇట్స్ మై ఫుట్, ఇట్స్ మై లెఫ్ట్ ఫుట్, ఐ డోంట్ కేర్. అసలు పట్టించుకోరు. ఎందుకంటే చెప్పాను కదా, సింహాలు ఆల్రెడీ మోగ కుక్కలు మొరుగుతూనే ఉంటాయి. బౌ 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 అని. మొరగండి. మొరిగినంత మాత్రాన తరిగేదేమీ లేదు అక్కడ. BOUI గాని, సింహాలకు గాని, సంఘానికి గాని ఏమీ తరిగేది లేదు. ఏమంటే మాలాంటి పాటలు ఎవరైనా చేశారా? ఖండాంతరాలు దాటింది యేసు అని పాట చేసావురా. ఈ సంవత్సరమే దించావురా ఆ పాట. ఎంతమంది చూసారు ఒకసారి? అది యూట్యూబ్ లో ఎంతమంది చూడన్నాను ఒకసారి చూపించి, వ్యూస్ ఎన్న చూపించు, చెప్తాను. ఈ దుర్మార్గులు అలాంటి వాళ్ళు. ఇది చూపించి ముగిస్తాను నేను. ఖండాంతరాలు దాటింది నా యేసు కీర్తి అని. అరే నా పుట్టినరోజుగా దించావురా ఆ పాట. నన్ను యేసు దగ్గర చెడ్డోని చేస్తారే, నీకంటే ఎక్కువ గౌరవరా. అవసరమైతే యేసు కోసం పీకైనా వదిలేస్తాను, నేను ప్రాణమైనా వదిలేస్తాను. నా యేసు అంటే అంత పిచ్చి నాకు. ఎందుకన్నాడో అర్థం పర్థం తెలియకుండా వ్యంగ్యంగా మాట్లాడేది గొప్పోడు అనుకున్నావా? అవునులే, నువ్వు గొప్పోడు అనుకుంటా. నీ 4 గోళ్ల మధ్య నీ గొప్పతనరే మేము ఎక్కడ తెలుసా? జనారణ్యం,
ప్రజలలో స్వైర విహారం చేసేవాళ్ళం, అడిగేవాళ్ళం, ప్రశ్నించేవాళ్ళం. రారా ఎవడైనా బైబిల్ తప్పు ఉంటే అని పిలిచేవాళ్ళం. నీలా యూట్యూబ్ లో కూర్చొని పిలం చూపించిన నా వెబ్సైట్ లో ఎంతమంది ఎన్ని వ్యూస్ వచ్చాయి చూడండి. అంటే వీళ్ళు ఎంత మూర్ఖులో, ఈ క్రీస్తు విరోధులైన వాళ్ళు. చూపించిన ఎంతమంది వ్యూస్, అది 1 month కదా ప్లే చేయి. వ్యూస్ చూపించి ఎంత ఉందో 63,000 అండి. 63,000. 63 ఏంటి నెలలో 63,000? అంటే ఈ పాట తెలియదు కూడా క్రైస్తవ్యానికి. తెలిసినా ఇది బీఓయోళ్ళది కదా. ఒరే యేసు కోసం చెప్పావురా అందులోని, యేసు ఎంత గొప్పోడో రాసావురా అందులోని. చెప్పవు కదా నువ్వు, చూపించవు కదా నువ్వు. ఎందుకు పక్షపాతం నీకు? నువ్వు క్రైస్తవుడైనా క్రీస్తు ఖ్యాతిని ఖండాంతరాలు దాటిందని నేను చెప్పాను రా, మేము చెప్పాను. దట్ ఈస్ BOUI. మేము చెబితే ఎంతమందిని చూస్తారు. అదే ఈ దిక్కుమాలని, ఈ దౌర్భాగ్యులను ఏదో పాట పెట్టండి, ఏదోనా దేవుడు ప్రేమమయుడు యేసు ఏమంటే మనలాడి పాటలు ఎవడు రాయడండి. మనలాడి పాటలు రాయడు. శక పురుషుడు యుగ పురుషుడు రాయాలన్నా, ఖండాంతరాలు దాటింది క్రీస్తుని రాయాలన్న BOUIకి సొంతం. మాలాంటి గొప్ప పాటలు, క్రీస్తును గనపరిచే పాటలు మీలాంటి రాయరు, రాయలేరు. పోనీ రాసి చూపించండి మాకంటే గొప్పగా. ఏమండి నిజంగా ఆ పాటను యేసుప్రభు గొప్పతనం కోసం ఎవరైనా షేర్ చేశారా? చెయ్యరు. ఎందుకు? BOUI రాశారు. అంటే BOUI కోసం యేసు ప్రభువును కూడా ఏం చేస్తావు నువ్వు? ఖ్యాతినికి ఇవ్వడం నీకు ఇష్టం లేదు. అరే మీరందరూ క్రీస్తు విరోధులు రా. తండ్రిని కొడుకుని ఒప్పుకొని వాళ్ళు మీరే విరోధులు.